హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఏ చమురు కంపెనీకి చెందిన పెట్రోల్ పంపులపై వేలాది ఈవీ ఛార్జింగ్ పాయింట్లు నిర్మిస్తున్నారు. కొత్త MNREGA రేట్లు నిర్ణయించారా? RBI 5 బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఇలాంటి మరెన్నో విశేషాలు ఇవాల్టి లంచ్ బాక్స్లో. త్వరలో HP పెట్రోలియం పంపుల వద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయం కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే HPCLతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కంపెనీలు కలిసి దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న 21,000 కంటే ఎక్కువగా ఉన్న HP పెట్రోల్ పంపుల వద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తాయి. ఇది నేరుగా 1.2 లక్షల టాటా ఈవీ కస్టమర్లతో పాటు ఇతర ఈవీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశ ఈవీ మార్కెట్లో టాటాకు 68% వాటా ఉంది. అంతేకాకుండా రెండు కంపెనీలు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్తో పనిచేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో 2,500 లేదా అంతకంటే ఎక్కువ వెరిఫైడ్ ఫాలోవర్లు కలిగి ఉన్న వారికి కంపెనీ ఇప్పుడు ఉచిత ప్రీమియం సేవను అందిస్తోంది. 5,000 లేదా అంతకంటే ఎక్కువ వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్నవారు ప్రీమియం ప్లస్ సదుపాయాన్ని ఉచితంగా పొందుతారు. X ఓనర్ ఎలన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. X ప్రీమియం సర్వీస్లో వినియోగదారులకు యాడ్ ఫ్రీతో పాటు పోస్టుల కోసం ఎక్కువ వర్డ్స్, పోస్టులలో ఎడిట్ ఆప్షన్, అనేక ఇతర ఫీచర్స్ లభిస్తాయి. అయితే ప్రీమియం ప్లస్ సేవ వినియోగదారులు అన్ని ప్రీమియం సేవలతో పాటు కంపెనీ సొంత AI ఆధారిత చాట్బాట్ గ్రోక్కి యాక్సెస్ పొందుతారు. భారతదేశంలో ఇళ్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి 2023 సంవత్సరం చాలా బాగుంది. ఇప్పుడు 2024లో కూడా ఇదే పరిస్థితి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గత దశాబ్ద కాలంలో ఇవే అత్యధిక త్రైమాసిక విక్రయాలు. ఎనరాక్ నివేదిక ప్రకారం డిమాండ్లో భారీ జంప్ నమోదైంది. జనవరి, మార్చి మధ్య దేశంలోని టాప్ 7 నగరాల్లో 1,30,000కు పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన దాదాపు 14% విక్రయాలు పెరిగాయి. 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో 1,13,000కు పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి. MNREGAలో ఉన్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ప్రభుత్వం MNREGA వేతన రేటును 3 నుంచి 10% పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సగటు వేతనం ₹289 కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సగటు వేతనం 289 కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇది 261. హర్యానాలో లభించే అత్యధిక వేతనం ₹374. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు అత్యల్ప వేతనం 234గా నిర్ణయించారు. అత్యధికంగా గోవాలో 10.56%, కర్ణాటకలో 10.4%. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కనీస వేతన రేట్లు 3% మాత్రమే పెరుగుదల జరిగింది. భారతదేశంలో బంగారం దిగుమతులు గత నెలతో పోలిస్తే మార్చిలో 90% కంటే ఎక్కువ తగ్గొచ్చు. కోవిడ్ మహమ్మారి తర్వాత దాని కనిష్ట స్థాయికి చేరుకోవచ్చు. దీనికి కారణం రికార్డు స్థాయి ధరలే. నిజానికి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. దీని కారణంగా బ్యాంకులు బంగారం దిగుమతిని తగ్గించాయి. ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బంగారం 2వ అతిపెద్ద వినియోగదారు అయిన భారతదేశంలో దిగుమతులు క్షీణించడం వల్ల గ్లోబల్ బంగారం ధరల పెరుగుదల పరిమితం కావచ్చు. అయితే బంగారం దిగుమతులు తగ్గడం వల్ల భారతదేశం తన వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రూపాయికి మద్దతు లభించొచ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మార్చిలో బంగారం దిగుమతులు గత నెలతో పోలిస్తే 10 నుంచి 11 టన్నుల వరకు తగ్గొచ్చు. ఫిబ్రవరిలో 110 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. ఉల్లి ఎగుమతి నిషేధం దృష్ట్యా మార్కెట్ ధరలు తగ్గుముఖం పడతాయన్న ఆందోళనల మధ్య రాబోయే 2-3 రోజుల్లో 5 లక్షల టన్నుల ఉల్లిపాయలు కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. గత వారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. ఉల్లి రవాణాపై నిషేధం మార్చి 31 వరకు అమల్లో ఉంది. వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాము. బఫర్ స్టాక్ ని నిర్వహించడానికి తదుపరి 5 లక్షల టన్నుల రబీ పంట సేకరణను ప్రారంభిస్తామని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. వీటిలో ది మండి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ది రాజపాళయం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, ఎక్సలెంట్ కోఆపరేటివ్ బ్యాంక్, స్టాండర్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ది హౌరా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ది మండి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పై 6 లక్షలు, హౌరా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఎక్సలెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ పై 1 లక్ష, రాజపాళయం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పై ₹75,000 జరిమానా విధించింది. స్టాండర్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో 50,000 జరిమానా విధించింది. ఈ చర్య వినియోగదారులపై ప్రభావం చూపదు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.